వెల్కమ్ టు అమ్మ రుచులు. ఈ రోజు మన ఛానల్లో గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా గోంగూర పచ్చడికి కావాల్సిన పదార్థాలు: గోంగూర ఆకులు, పచ్చిమిర్చి, వెల్లుల్లి రెబ్బలు, నువ్వులు. ఇప్పుడు గోంగూర పచ్చడి తయారు చేసే విధానం. ముందుగా ఒక బాండి తీసుకొని అందులో ఒక 100 గ్రాముల నువ్వుల్ని వేసుకొని మనం కాస్తంత వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న దాన్ని పక్కకి తీసుకోవాలి. మరొక బాండీలో మనం ముందుగా కడిగిన గోంగూర ఆకుల్ని వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు మనం ఉడికించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒక 10 నుంచి 15 వరకు మిరపకాయలు వేసుకొని ఒక 5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని మరొకసారి మూత పెట్టేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని దాన్ని వేరే ప్లేట్లోకి మార్చుకోవాలి. తర్వాత మనం ముందుగానే వేయించుకున్న నువ్వుల్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న నువ్వుల్ని వేరే గిన్నెలోకి తీసుకొని అదే మిక్సీ జార్లో మనం ముందుగా ఉడికించుకున్న గోంగూర ఆకుల్ని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా మనం గోంగూర పేస్ట్ని పట్టుకొని పక్కకు పెట్టేసుకోవాలి. తర్వాత మరొక బాండీ తీసుకొని అందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేసుకున్నాక 1 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, ఒక 4 to 5 దంచుకున్న వెల్లుల్లి రెబ్బల్ని వేసుకొని తర్వాత ఒక చిన్న ఉల్లిగడ్డ ఇంకా ఒక 2 పచ్చిమిర్చి వేసుకొని కాస్తంత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఒక 3 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా రెడీ చేసుకున్న మన గోంగూర పేస్ట్ని వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో తీసుకొని మనం సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన మన గోంగూర పచ్చడి రెడీ. ఇది మనకి గోంగూర పచ్చడి చపాతీలోకి కానీ వేడి వేడి అన్నంలో కొని చాలా బాగుంటుంది. కంపల్సరీగా ట్రై చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరెన్నో వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.